మీన్వేల్ మనం ఉప్పల్ లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. చెప్పండి. సార్ మరి ఇప్పుడు వాళ్ళు ఎర్రి బుక్ అంటున్నారు, వీళ్ళేమో వీళ్ళది పిచ్చి పరిపాలన అంటారు. ఇంతకీ ఇద్దరిలో ఎవరి పరిపాలన ఎర్రి బుక్, ఎవరు రాష్ట్ర ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు చివరికి? ఇక్కడ సరే, ఇప్పుడు ఎన్నికల ముందు ఓటర్లను ఆకర్షించటానికి అనేక ఆరోపణలు చేయొచ్చు, రెడ్ బుక్ పెట్టామని చెప్పొచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలు అవుతున్నది. రెడ్ బుక్ లో ఉన్నటువంటి ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు, ఎంతమంది మీద ఆధారాలు దొరికి కేసులు పెట్టారో చెప్పమనండి, లిస్టు తీసి చూద్దాం. ఓకే. ఏమి లేదు. ఏదో ఇప్పుడు తిట్లు తిట్టారు అనేటువంటిది దాని మీద కేసులు పెడుతున్నారు. అది సునకానందానికి దారి తీస్తుంది తప్ప అవి ఎందుకు పనికిరాని కేసులు. ఏం శిక్షలు పడతాయి, ఏం శిక్షలు అవి? దానివల్ల వాటి వల్ల ప్రయోజనం ఏముంది? మీరు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది 5 సంవత్సరాల కాలంలోనే ఆరోపణలు చేసి ఆ అవినీతిని వదిలేసి ఇప్పటి వరకు ఎవరి మీద కూడా అవినీతికి సంబంధించిన కేసు నమోదు కాలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు ఈ రోజు వరకు. అండర్ ఇన్వెస్టిగేషన్, ఆ సిఐడి చూస్తున్నది, కమిటీ వేశాము, ఇట్లా మాట్లాడుతూ వస్తున్నారు తప్ప 9 నెలలైనా కూడా ఒక్క శాఖలో కూడా అవినీతి జరిగింది అని బయటికి రాలేదు. మరి ఎన్నికల ముందు ఎన్ని ఆరోపణలు చేశారు, ఎన్ని డిపార్ట్మెంట్లు చేశారు, ఎంతమంది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా లిక్కర్లో 30% తినేశాడని చెప్పారు కదా. ఇప్పటికి ఏమైనా ఆధారం దొరికిందే ఒకటన్నా? ప్రజల ముందు అవినీతి చేశారు అని వాటిని వెలికి తీసి చెబితే సంతోషిస్తారు కానీ అరే ఇలా చేశారా అని ఆయన తిట్టాడు, ఈయన తిట్టాడు, కేసులు పెట్టాము, పొద్దు నుంచి సాయంత్రం టీవీ ఛానల్లో ప్రచారాలు చేసుకుంటూ ఉంటే జనానికి ఏం అర్థం కాదా ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏమవుతున్నదని? నేనైతే రెడ్ బుక్ అనటం లేదు, అది రెడ్ బుక్ అకౌంట్ బుక్ గా మారిపోయింది. చెప్పమనండి, ఎవరైనా చూస్తాను, నేను చాలా ఉదాహరణ చెప్పగలుగుతా. రెడ్ బుక్ అనేది ఇవాళ అకౌంట్ బుక్ గా మారిపోయింది, నో డౌట్. రెడ్ బుక్ లో ఉన్నటువంటి అధికారులందరూ ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు ఒక్కసారి ఆ లిస్ట్ చదవమనండి చూద్దాం. మంచి మంచి పొజిషన్ లో ఎలా ఉంటారు రెడ్ బుక్ లోనే వాళ్ళు? ఒక నలుగురి మీదనో ముగ్గురి మీద తీసుకొని మొత్తం ఏదో పెద్దగా మేము ఎంటబడుతున్నాము, ఏదో చేసేస్తున్నాము అని చెప్పడం కాదు. నలుగురు అధికారులు అంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు అంటే ఇప్పుడు మీరు గతంలో వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు కానీ భాష కానీ ఏదైతే పోసాని కృష్ణమురళి కొన్ని వీడియోస్ మనం చూసామో అవన్నీ కూడా మీరు సమర్థిస్తున్నట్టేనా? ఇప్పుడు తిట్లు తిట్టారంటే వీళ్ళు కౌంటర్ అనేది వీళ్ళు కూడా తిట్టారు కదా, ఎవరేం తక్కువ? అంటే పవన్ కళ్యాణ్ పోసాని కృష్ణమురళి అన్న పదాలు అయితే ఇటు నుంచి రాలేదు కదా, అలాంటి పదాలు కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టేనా ఇప్పుడు? ఇప్పుడు పోసాని మురళి ఆయన అలా తిట్టడము ఎవ్వరు సమర్థించరు, ఎవ్వరు తిట్టినా కూడా ఎవ్వరు సమర్థించరు, కూడదు కూడా. ఇక్కడ వ్యక్తిగతంగా తిట్టడమే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా పిక్చర్లోకి తీసుకొచ్చి తిట్టడం అనేది ఏదైతే ఉందో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సునకానందం పొంది ఉంటాడు అంతే. అప్పుడు కూడా అంతే సునకానందం తప్ప ఏంటి దేనికేంటి అవన్నీ పనికొస్తాయి? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ పాలనలో అవినీతి చేసింటే బయటికి తీసి కేసు పెట్టమని చూద్దాం. ఎన్ని కేసులు బయటికి తీశారు? అట్లా తీయలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, అలాంటివి చేయకుండా ఇలాంటివి చేసి పబ్లిసిటీ చేసుకొని జనాల్లో ఏదో వ్యతిరేకత పెంచుతున్నామని అనుకుంటున్నారేమో గానీ అది ఏమీ కాదు. జనానికి ఇవాళ సోషల్ మీడియా వచ్చినాక అన్ని అర్థమవుతున్నాయి, ఎవరు కావాలని చేస్తున్నారు, ఎవరు కావాలని తిడుతున్నారు, ఎవరు కావాలని మాట్లాడుతున్నారు, కేసులు ఏం పెడుతున్నారు అని. ఇలా కేసులు పెడుతుంటే అలా బెయిల్ వస్తూ ఉంటాయి.